హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మా ఊర్లో మా అమ్మ చేసిన పద్ధతిలో నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. అది ఎండుమిరపకాయలతో బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను అందులో ఏమేమి వేస్తాను, ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను. అయితే అప్పట్లో అయితే రోట్లో దంచేవాళ్ళు, ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవడమే కదా. ఇంకా అంటే ఇప్పుడు ఇక రోట్లో వేసి దంచాలంటే ఇక టైం ఉన్నప్పుడు దంచుకుంటాం, టైం లేనప్పుడు మిక్సీలో వేసుకుంటాం. కానీ రోట్లో దానికి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం మిక్సీలో వేసిన దానికంటే ఏ పచ్చడి అయినా సరే రోట్లో వేసింది చాలా అంటే చాలా టేస్టీగా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనకి ఇక తప్పదు, ఇప్పుడున్న టైంను ఇక టైం ఉంటుంది కానీ మనకి ఇక చేత కావాలి కదా, అదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమేమి తీసుకున్నానంటే ఎండుమిరపకాయలు అంటే నేను నాకు సరిపడ తీసుకున్నాను. ఇగో ఇక్కడ గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక 2 కట్టలు అవుతుంది. ఇది చిన్నవి అయితే 2 కట్టలు, పెద్దవి అయితే 1 కట్ట అవుతుంది. నేను ఇదంతా బాగా క్లీన్ చేసుకొని బాగా పెట్టుకున్నాను. ఇంకో తడి లేకుండా కూడా మంచిగా ఆరి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఇందులోకి కొన్ని మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక స్పూన్నర ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరపకాయలు మన టేస్ట్కు, మనం కారం తింటే కారంగా, తక్కువ తింటే తక్కువగా, మన రుచికి సరిపడ వేసుకోవాలి, కారం కానీ ఉప్పు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేస్తా, అవి కూడా చూపిస్తా. ఇంతే ప్రజెంట్ అయితే నేను చూపిస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా మనం వేపుకుందాము. వేపుకొని నేను ఏం చేస్తా, ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నా, బాండి పెట్టుకున్నా. అయితే ఇందాక నేను పకోడీ వేసిన కదా, అదే చికెన్ పకోడీ, అదే నూనె అన్నమాట. అదే బాండీలో అట్లా చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకొని ఇందులో వేపుకుందాం. ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా వేపుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇష్టం అది. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. అంటే ఇది మనం సిమ్లోనే వేయించుకోవాలి, బాగా హైలో పెట్టి వేయించుకోకూడదు, మాడిపోతాయి. నేనైతే ఇవన్నీ వేసి చేస్తాను. ఎండుమిరపకాయలు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు గోంగూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, అందులో ఐరన్ ఉంటుంది కదా, చాలా మంచిది కదా. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. అంటే ఒక్కోసారి ఒక్కో టైప్లో చేస్తా. ఒక్కోసారి పచ్చిమిర్చి, ఒకసారి ఎండుమిర్చి, ఒకసారి గోంగూర చికెన్ అని, ఒకసారి ఇంకా గోంగూరతో పులావ్ అని, గోంగూర పులిహోర అని, ఇట్లా బాక్సులకి అట్లా చేస్తూ ఉంటాను మా పిల్లల కోసం. ఏదో ఒకటి కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ అయితే మా ఇంట్లో గోంగూర ఖచ్చితంగా ఉంటుంది. గోంగూర పప్పు కానీ, పచ్చడి కానీ, ఏదో ఒకటి కంపల్సరీ 2 డేస్, మనకు వీక్లీ 2 డేస్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిది హెల్త్కు. ఇక మన ఊర్లలోనైతే ఇరుగా మరుగుంటుంది, ఎందుకంటే మనకు పక్కన ఇట్లా పెట్టేసుకుంటాం కాబట్టి, చెట్లు కానీ ఇట్లా మస్తు ఉంటుంది తోట, ఇట్లా మనం ఇట్లా పెడితే వస్తుంది బాగా విపరీతంగా. కానీ ఇక్కడ మనం కొనుక్కోవాల్సిందే. ఇట్లా వేపుకోవాలి ఫ్రెండ్స్, చిన్న మంట మీద. మనకు విలేజ్లో ఏదైనా సరే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అవైలబుల్గా ఉంటాయి అన్నీ. ఇక తప్పదు కదా, ఇక్కడైతే సిటీలో కదా, ఇంకా తప్పదు. ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ నడుచుకోవాలి. ఇక మనం అన్నీ కావాలంటే నడవవు కదా. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ కొంచెం, అందుకే అన్నీ చెప్తున్నాను. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే చెప్పేస్తున్నాను. ఇంకా స్టైల్గా మాట్లాడు, ఫ్యాషన్గా అంటే నాకైతే రాదు. ఇంట్లో ఎట్లుంటానో అట్లనే మాట్లాడతా. వేగినాయి ఫ్రెండ్స్, ఇవైతే ఇంకా తీసేసుకున్నాం. వీటిని ఫస్టే మనము మిక్సీకి పట్టుకుందాం, ఎందుకంటే అందులో వేస్తే నలగవు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోంగూర వేసుకుంటున్నా. ఇదైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, తొందరనే అవుతుంది ఫ్రెండ్స్. ఆకుకూరలు అయితే ఎక్కువ తింటానే ఉండాలి ఫ్రెండ్స్ వీక్లీ మనం, ఎందుకంటే ఇక ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే అన్ని కల్తీ ఫుడ్లు, మందులతో తింటున్నాం కాబట్టి కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ కంటే మనం పప్పులు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకు హెల్త్కి మంచిది. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు ఇక వీక్లీ మనకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఎక్కువ శాతం ఆకుకూరలే. మా పిల్లలకి గినా ఇష్టం లేకున్నా సరే బలవంతంగానైనా చేసి పెడతా. కొన్ని ఇష్టపడరు కదా, అన్నీ తినరు కదా,
కొన్ని తిన్నా కొన్ని ఇష్టపడరు. ఈ గోంగూర మాత్రం బాగా తింటారు. ఈ పప్పు అయినా పచ్చడి అయినా ఇది బాగా తింటారు. ఇంకా గోంగూర పలావ్ చేసినైతే మస్తు తింటారు. చికెన్ చేసినా అవి చేసినా బాగా ఇష్టపడతారు. కానీ నేను ఇక ఊకే చికెన్ కూడా వేడి కదా ఫ్రెండ్స్, అందుకని ఈరోజు పచ్చడి చేస్తున్నా. మొన్న గోంగూర పప్పు చేసిన కదా, వీక్లీ 2 times ఖచ్చితంగా ఉంటుంది గోంగూర మాత్రం మన ఇంట్లో. ఇట్లా కలుపుకుందాము, బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం. చూడు ఫ్రెండ్స్, ఇగో నేను ఎల్లుల్లిపాయలు తీసుకున్నా. అదే నా దగ్గర టైం లేదు, అందుకే నేను పొట్టుతోనే వేసుకుంటాను. ఎక్కువ శాతం పొట్టుతోనే వేస్తాను, ఒడవాను. అదే హెల్త్కి మంచిది అంటారు ఫ్రెండ్స్. మరేమో నాకే తెలియదు, కానీ నేనైతే టైంని బట్టి వలుస్తా, టైం లేకపోతే అట్నే వేస్తా. చూడుర్రి, ఇదైతే బాగా ఉడుకుతుంది. మనకి వేసుకునేటప్పుడు ఇంత ఆగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక ఉడికినాక చూడుర్రి ఎంత కొంచెం అయిందో. ఇక గట్లనే ఉంటుంది. ఇలా చింతపండు కూడా వేసుకోవచ్చు. అయితే మా పిల్లలు బాగా పుల్లగా ఇష్టపడరు, లైట్గానే ఇష్టపడతారు. అందుకని చింతపండు వేయట్లేదు. బాగా పుల్లగా అయింది అనుకో మళ్ళీ తినరు. అందుకే బాగా కారం ఉండాలి, బాగా కారం తింటారు. మేమైతే మా ఫ్యామిలీలో మేము మస్తు కారం తింటాం. అంటే ఇక ఊకే ఎందుకు చెప్తున్నా మాటి కంటే, అక్క కూరలలో గంత కారం వేసుకున్నావు బాగా కారం కాదా అంటారు. అందుకని చెప్పి కొంచెం వేసుకుంటున్నాం. ఎక్కువనే తింటాం మేమైతే ఫస్ట్ నుంచి. ఇది తగ్గించాలని అనుకుంటున్నా, కానీ తగ్గియలేకపోతున్నాం. ఏదైనా ఇక మనం జర నాటు మనుషులం కదా, ఊరు మనుషులం కదా, అందుకని బగ్గ తింటాం. ఇవి అయితే చల్లగానే ఫ్రెండ్స్. ఇందాక మనం వేయించి ఇందాక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఈ గిన్నెలోకి. ఇవి చల్లగానే. ఇవి నేను మిక్సీ పట్టుకుంటా. చూడండి, ఇవి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అల్లనే వేసుకొని పట్టుకోవచ్చు అట్లా కూడా, కానీ నలుగై ఇట్లా వేసుకుంటే కొంచెం మంచిగా మెత్తగా అవుతుంది. ఇది సపరేట్ వేసుకుంటాం. ఇట్లా ఇది దీంట్లో ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది నార్మల్గా ఇది కుంటికూర అంటాం, మేము గోంగూర అంటాం, కుంటికూర అంటాం. ఈ కూర వేయకముందుకే దీన్ని మిక్సీ పట్టుకొని మనం తింటేనైతే మస్తు ఉంటుంది. టేస్ట్ అయితే అద్దుపోద్ది. ఇది మిరం, మేమైతే మిరం అంటాం మా ఊర్లో. అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మస్తు టేస్ట్ అంటే మస్తు ఉంటుంది ఇది గోంగూర వేయకముందుకు. ఇక ఇది ఇట్లా తింటే బాగుంటుంది, అది వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఇక మనము ఇక పచ్చడి కదా, గోంగూర పచ్చడి కదా. ఇంకా మా అమ్మ నూరినప్పుడు అయితే మేము చిన్నగా ఉండగా ఇది ఫస్ట్ దంచుతుండే కదా. ఇది దంచి ఫస్ట్ నలిగినాకనే ఆకేస్తుండే కదా. అయితే మేము ఏం చేస్తాము, మేము ఈ ఫస్ట్ ఈ మిరమే వేసుకొని తిని ఉరుకుతుంటుంది స్కూల్కి. అట్లా మస్తు అనిపిస్తుండే టేస్ట్ అయితే. ఇది మనకు చల్లగా కావాలి. ఇది పక్కకు చల్లగా అయ్యేలోపు మనం ఇది మిక్సీ పట్టుకొని వద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది మిక్సీ పట్టుకొని వచ్చేసిన. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది, చల్లగా అయింది. ఇప్పుడు ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. అంతే సింపుల్. చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధానంలో ఒకసారి. నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, నేను ప్రతి కూరలలో మెంతి పొడి వేయడానికి, మెంతులు వేయడానికి చూస్తాను. చెప్పినా కదా మా వాళ్ళ హెల్త్ ముఖ్యం, మా హెల్త్ ముఖ్యమని. మిక్సీ పట్టుకుందాము. అవునే చేయగట్టు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రుబ్బి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంతే అయింది కొంచెమే, కానీ మస్తు ఉంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అనుష్ అమ్ములు వ్లాగ్స్. ఈరోజు మేమైతే చికెన్ పకోడీ అయితే పెట్టుకోబోతున్నాం విత్ 3 మిర్చీలు. 3 వాటర్ కూడా కంప్లీట్ అయిపోవాలి. మేము ఇప్పుడు బెట్టింగ్ ఎందుకు పెట్టుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బెట్టింగ్ పెట్టుకొని చేస్తాం అనమాట. అంటే ఊకి బెట్టింగ్ లేకుండా అంటే ఊకి ఛాలెంజెస్, ఎవరైతే విన్నర్ అవుతారో రైతులు వాళ్ళ నెక్స్ట్ టైం అలా కాకుండా ఇప్పుడు వేరే పెట్టుకుంటాం అనమాట. డబ్బులు అనమాట. ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి 50 పెట్టుకుంటాం. 50 కాదు 100 అయితే 100 మమ్మీ ఎట్లా అమ్మా పెట్టేసుకోండి. ఎంత అంటే 100. ఇక వాడు విన్నర్ అవుతుంది అందుకని 100 అంటాడు. ఓకే డన్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు మిక్సీలు కంప్లీట్ అయిపోయి వాటర్ కూడా అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ కౌంట్లోకి వస్తుంది, వాళ్ళకి 100 మాత్రమే. సెకండ్ విన్నర్ అనేది లేదు, ఓన్లీ ఫస్ట్ విన్నరే. ఓకేనా? 2, 1 గో. బాగుంది ఫ్రెండ్స్. దీని ముందు వీడియో ముందులో ఉంది, దీని
నేను చేసే వీడియో ముందు వీడియో టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ లోపల ఉంది. బాగుంది ఫ్రెండ్స్. వీడియో మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో ఉంటుంది అందులో. మిర్చి కూడా కారం ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా రోజు చేస్తుంది ఏదో ఒక స్పెషల్. మేము ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాం. మా తమ్ముడు తినేస్తున్నాను. మమ్మీ నీకు పోటీలు ఎందుకు లేవు? ఎందుకంటే మమ్మీ ఎక్కువ చికెన్ తిన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ పూజ చేస్తానంట సాయంత్రం, అందుకనే ఇప్పుడు ఈవినింగే, కాకపోతే ఇంకా టైం ఉంది పూజ చేయడానికి. ఏమాదు, నేను పోటీ పెట్టుకున్నా, నన్ను ఓడగొడతారు మీరు. మీతో నేను ఓడిపోతున్నంత. ఓకే, అట్లా కాదు ఫ్రెండ్స్, అట్లా కాదు. నిన్ను ఓడిపోలేనా నేను? ఏమవద్దు, నిన్న బిర్యానీ నేను గెలవలేను. టేస్ట్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నాకైతే ఇలాంటివి ఎన్నో వేస్తాయి ఫ్రెండ్స్. మస్తు ఉంటాయి ఇవన్నీ. మీరు కూడా ఇంతలో వేసుకొని హెల్తీగా. ఇప్పుడు ఇది కూడా తింటుందే. కారం ఉన్నాయి మిరపకాయలు? కారం లేవా? బాగున్నాయి టేస్టీగా. నాకైతే మిర్చి కారం ఉన్నాయంట. లోపల మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది, ప్లస్ బయట కరకర ఉంది. బాగా జ్యూసీగా బాగుంది ఫ్రెండ్స్. ఇలా తింటా ఉంటే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది. ఈ మాటతో మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మేము ఇప్పుడు తినేలోపు మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా 3 ఉన్నాయి. మా తమ్ముడు 5 ఉన్నాయి. 4 ఉన్నాయి. ₹100 ఎక్కడ పెట్టాలి గెలవాలని చూస్తున్నాడు తమ్ముడు. గెలుతారు కానీ కుతుకబడుతుంది. మెల్లగా తినుర్రి, అంత కంగారు ఏం లేదు, కొంపలనుకునేది ఏం లేదు. అక్కడ మెల్ల గొంతులో పొలు మారకుండా తినుర్రి.
వీడియో అంటే ఫన్నీగా ఉండాలి కానీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు నాన్న. స్పోగులు వచ్చేటప్పుడల్లా వాటర్ జ్యూస్ వెళ్తుంది. ఈ మిర్చి ఎందుకు ఎంచుకున్నా తెలుసా అంకుల్, తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ మిర్చి లాస్ట్ తిన్నామనుకో వాటర్ అనేది చాలా తాగబుద్ధి అవుతుంది, అందుకనే ఎంచుకున్నా. వాటర్ కూడా తాగడే అనమాట. టిప్పా అది? నోట్లో కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా, కంగారు ఏం లేదు, స్లోగా స్లోగా. కొన్ని తినాలా అనిపిస్తుంది, కాకపోతే చికెన్ తెచ్చింది కొంచెమే అనమాట, కానీ ఇక అంతే వస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. మా తమ్ముడు ఆయుస్తులు తమ్ముడే విన్నారు. ఒక్క చిన్న మిస్టేక్లో వేయింది అమ్ములు. అయితే ఓకే, అమ్ములు మాట్లాడింది కాబట్టి కొంచెం ఓకే, కానీ ఈక్వల్గా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం అంటే ఒక చిన్న సెకండ్తోని తేడా అంతే అనుష్ విన్నర్ అయిండు. అమ్ములు కూడా విన్నరే, కానీ బట్ ఓకే, వాడు చిన్నోడు కదా కొంచెం, అయినా సరే ఇంత రేజింగ్లో ఇద్దరు ఈక్వల్గా వచ్చిర్రు అండ్ హ్యాపీ. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి, చికెన్ పకోడీ ఎలా ఉంది, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పేసి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. మా మమ్మీతో రేసింగ్ బాగుందో లేకపోతే మాతో రేసింగ్ బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఎస్, ఓకే, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. I am the queen of this cockatiel dynasty.